బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాని గనక విదేశాలకు బంగ్లాదేశ్కి పంపిస్తే ఆమెని చంపేస్తారు, ఉరేసేస్తారు. అందుకనే ఆమెని అక్కడ పంపించేందుకు మోడీ సిద్ధంగా లేరు. తాజాగా మళ్ళీ కొన్ని కేసులు పెట్టారు. ఆమెతో పాటు అనేక మందికి శిక్షలు వేసేశారు. ఏకంగా దారుణమైనటువంటి శిక్షలు వేసేశారు. గత ఏడాది జూలై ఆగస్టు నెల అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన అల్లర్ల మీద కాల్పులు జరిపించి పలువురు బలికొన్నారన్నటువంటి కేసు పెట్టి దాని మీద మానవహాన నేరాభియోగాన్ని బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ మోపేసింది. ఆమెతో పాటు అప్పటి హోంమంత్రి అస్తుజ్జమాన్ ఖాన్ ఖమాల్, ఐజీ అబ్దుల్లా అల్ మామూన్ల మీద గురువారం అభియోగాలను ఖరారు చేసి విద్యార్థులు తిరుగుబాటును అణచేసినందుకు సామూహిక హత్యలు, హింసలకు హసీనా ప్రభుత్వం పాల్పడినట్టు అందులో పేర్కొని అప్పట్లో జరిగిన ఈ ఘటనలో 1403 మంది మృతి చెందారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మరణశిక్ష విధించేస్తారట. ఇప్పుడు ఆ లెక్కనైతే యూనస్ గారిని ఏం చేయాలి? పొడిచి చంపాలా, కోసి చంపాలని అక్కడ హిందువులు ఊచకోతలు జరుగుతున్నటువంటి వాడు. కాకపోతే హసీనానైతే వదిలిపెట్టడానికి మోడీ సిద్ధంగా లేరు. ఆమెని ఈ దరిద్రులకు అప్పచెప్పడానికి సిద్ధంగా లేరు.